హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ మా ఇంట్లో మా అత్తమ్మ స్పెషల్ బచ్చల కూర పెసరపప్పు వేసింది. ఎట్లా చేస్తుందో అడుగుదాం. పెసరపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక బచ్చల కూర మంచిగా కడిగి అందులో వేసుకోవాలి. అయితే కళ్యామాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కట్ చేసుకొని ఆ పప్పులో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల్లో ఉడికియాలి. ఉడికినాక మనం తర్వాత చూసి దాన్ని మళ్ళా కలపాలి. కలుపుకున్నాక మంచిగా అవుతుంది. అయిన తర్వాత అన్ని పసుపు, కారం పొడి, ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు అది ఎందుకు పెట్టినావు అత్తమ్మ? పైన నీళ్లు పోసి పెట్టిన, ఎందుకంటే పప్పు దాంట్లో వాటర్ పడుతుంది కాబట్టి మంచిగా ఉడుకుతుంది. అందుకని అట్లా పైన వాటర్ పోసి పెట్టిన. తర్వాత ఉడికిన ఒక 10-15 నిమిషాల తర్వాత చూసి మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా తర్వాత పోపుకి వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర, ఎండిన మిరపకాయలు, ఎల్లిపాయలు వేసి పోపుకి వేసిన తర్వాత ఆ పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకుంటే బాగుంటుంది. పప్పులో పోసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి తర్వాత తీసి మళ్ళీ కొంచెం పప్పు అందులో వేసుకోవాలి. పెసరపప్పు రెడీ అయింది. పెసరపప్పు బచ్చల కూర రెడీ. ఇప్పుడు లాస్ట్లో మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ బాగుంది.